హాయ్ అండి అందరికీ వన్ మోర్ బ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ మా బాబు బర్త్డే బ్లాగ్ అనమాట. లాస్ట్ వీడియోలో మార్నింగ్ గుడికి వెళ్ళడం, కేక్ సెలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ ఆల్రెడీ చూసేస్తారు. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. మెయిన్ బర్త్డే సెలబ్రేషన్స్. నేనైతే ఈ శారీ కట్టుకున్నాను. ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట. అందుకని చెప్పేసి ఇంక ఈ శారీ కట్టుకొని ఇలా రెడీ అయ్యాను. పాపను కూడా రెడీ చేసేసాను. మా బాబు ఫైనల్ డెకరేషన్ అయితే ఇలా చేసామన్నమాట, సింపుల్గా ఇంట్లోనే. ఇక ఎవరిని పిలవలేదు, మా ఫ్రెండ్స్ వాళ్ళకు పిలిచాము. ఈ అన్నయ్య వచ్చేసి రమేష్ అన్న, ఆల్రెడీ తెలుసు కదా, మా ఆయన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో ఈ అన్న వాళ్ళని పిలిచాము. సో ఈవినింగ్ వచ్చేసి 7 అయ్యింది. ఇంకా మా బాబు వాడు వచ్చేసి నేహాలు, వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. కాసేపు బాగా ఆడుకుంటారు, కాసేపు కొట్టుకుంటారు. పిల్లలు అంటే ఇంకా అంతే కదా, ఇంకా ఫుల్గా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఈలోపు ఇంకా కేక్ సెటప్ అంతా డెకరేషన్ చేస్తూ ఉన్నాం. ఫైనల్ కేక్ ఇది చాలా బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది. ఉన్న కేకులో ఇదైతే బెస్ట్ అని చెప్పొచ్చు. మేము ఒక 4-5 షాపులు తిరిగిన వాటిల్లో ఫోటో వేపిద్దాం అనుకున్నా కానీ ప్రతిసారి ఫోటో ఎందుకు డిఫరెంట్గా చేంజ్ చేద్దామని చెప్పేసి ఈసారి ఇలా చాలా బాగుంది. సో కేక్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అందరం రెడీ అయ్యాము. అక్కడైతే సీరియల్ చూస్తూ ఉన్నాం అనమాట. డైలీ చూసే సీరియల్ కదా, అలవాటు అయిపోయి ఎక్కడ ఎపిసోడ్ మిస్ అయిద్దా అని చెప్పేసి అలాగే అందరం చూస్తూ ఉన్నాము. మా అమ్మ కూడా వంట పని అంతా అయిపోయాక నీట్గా రెడీ అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ ముందే కొన్ని ఫోటోలు అయితే దిగుతూ ఉన్నాము. ఫోటోలు మాత్రం నిజంగా చాలా బాగా వచ్చాయి. మా బాబు చిన్నప్పుడు ఫోటోలు అంటే రకరకాల స్టిల్స్ భలే దిగేవాడు. ఇప్పుడు మాత్రం కొంచెం ఊహ తెలిసింది కదా, ఇటు చూడమంటే అటు చూస్తాడు, అటు చూడమంటే ఇటు చూస్తాడు, దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఒక్క ఫోటో కూడా సరిగా దిగాలంటే గంటసేపు బతిమలాడాల్సి వస్తుంది వాడిని. ఇంకా అందరం ముందైతే మెయిన్ స్టేటస్ పెట్టుకోవాలి కదా, అందుకనే అందరూ సెల్లుల్లో అయితే ఆ కేకుని ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. నిజంగా బర్త్డే మాత్రం చాలా ప్రశాంతంగా, హాయిగా, సింపుల్గా, చాలా చాలా ఇష్టంగా జరిగింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం చేసుకున్న బర్త్డే సింపుల్గా అయినా సరే మన పిల్లలు హ్యాపీగా ఉన్నారా, మన మనసుకి మనకి హ్యాపీగా అనిపించిందా లేదా, అది మెయిన్ ఇంపార్టెంట్. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇక నాతో మా బాబుని కొన్ని ఫొటోస్ తీసాక ఇంకా మా మామయ్య కూడా అప్పుడే రెడీ అయ్యారు. ఇంకా మా మామయ్య కూడా వంటమ్మతోటి ఫొటోస్ దిగాడనమాట. ఇక ఫైనల్లీ కేక్ కటింగ్ అనమాట. అందరినీ దగ్గరగా నుంచోబెట్టి ఇంకా అంకుల్ ఫోటోలు తీస్తుంటే మా బాబుని కేక్ కట్ చేపిస్తూ ఉన్నారు మా ఆయన. ఇలా కేక్ కట్ చేస్తా అందరం గ్రూప్ ఫొటోస్ అయితే దిగాము. ఫొటోస్ మాత్రం నిజంగా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ వీడియోలో ఒరిజినల్ ఫొటోస్ అన్నీ ఎంత బాగా వచ్చాయో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంకా ఫైనల్లీ అందరం కేక్ కటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. పాప, మా బాబు, మా హస్బెండ్ ముగ్గురు ఆల్మోస్ట్ కొంచెం వైట్లోనే మ్యాచింగ్ వేశారు కదా. నేను ఒక్కదాన్ని కొంచెం డిఫరెంట్గా గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను. ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నాము, ఏ పని చేయట్లేదని బాధపడుతూ ఉంటారు కదా. కానీ నిజానికి మనం అనవసరంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం కూడా ఒక సంపాదన లెక్క కిందకే వస్తుంది. మన హస్బెండ్ ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు కదా అని మనం అనవసరంగా ఖర్చు పెట్టకపోయినా మనం కూడా సంపాదించిన లెక్కకే వస్తుంది. ఈ సూత్రం అయితే నేను కన్ఫామ్గా పాటిస్తూ ఉంటాను. చాలామంది చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా కొత్త శారీ, కొత్త డ్రెస్సు, మ్యాచింగ్ ఇవన్నీ కావాలి అంటారు కదా. నేను మాత్రం దానికి పూర్తి ఆపోజిట్ అనమాట. పిల్లలకి ఇద్దరికి కొంటాను. మా ఆయన కొనుక్కుంటాను. నాకు మాత్రం మా ఆయన కొనిస్తానని బతిలానే వద్దనే చెప్తాను. ఎందుకంటే నేను శారీస్ కట్టుకోవడం చాలా తక్కువ. అలాంటప్పుడు కాసేపు కట్టుకోవడానికి ఎంతో కాస్ట్ పెట్టి కొని తర్వాత బీరువాలో పెట్టడం ఎందుకా అనిపిస్తుంది. నేను ఎంతవరకు కట్టుకుంటానో అంతవరకు నా దగ్గర ఉన్నాయా లేదా అంతే చూసుకుంటాను. ప్రతి ఫంక్షన్కి ఖచ్చితంగా కొత్తదే కట్టుకోవాలన్న రూల్ అయితే నా దగ్గర లేదు. నాలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మీలో కూడా ఎవరైనా ఉన్నారా? ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలకి సంబంధించి చిన్న ఫంక్షన్ అయినా సరే మాకున్న దాంట్లో సింపుల్గా ఫొటోస్ మాత్రం కన్ఫామ్గా తీపిస్తాను. మనం పిల్లల బర్త్డేస్ అనేది పిల్లల కోసం చేస్తాం, అంతేగాని ఇరుగు పొరుగు వాళ్ళ కోసం, చుట్టాల కోసం అయితే అస్సలు కాదు కదా. సో వాళ్ళ కోసం చేసినప్పుడు అది ఒక్కడే కాకుండా అలాంటి ఆ మెమోరీస్ని వాళ్ళకి లైఫ్ టైం చూసుకుంటే హ్యాపీనెస్ కలిగించేలా మెమొరబుల్గా ఉండాలి అని చెప్పేసి ఫొటోస్ తీపిస్తూ ఉంటాను. కెమెరానే కాదండి, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, మంచిగా రెడీ అయినప్పుడు ఏదైనా పండగలు ఉన్నప్పుడు అలా ఫోన్లో ఫొటోస్ తీసుకొని వాటిని అన్నిటినీ కొన్ని ఎక్కువ ఫోటోలు అయ్యాక వాటిని నీట్గా స్టూడియోలో కడిగిస్తూ ఉండిద్ది. నిజానికి నేనైనా అలాగే చేసి ఉండేదాన్ని మొక్కల కెమెరా అవైలబుల్గా లేకపోతే మాత్రం. అంతేగాని ఫొటోస్ మాత్రం అస్సలు మిస్ చేయను. కేక్ కటింగ్ అయితే అయిపోయాక ఇంకా అందరికీ ఒక్కొక్క పీసు పెడతా ఉన్నాడనమాట. ఈ కేక్ కటింగ్ అంతా అయిపోయాక మంచిగా అందరం ఫొటోస్ దిగాము. పాపని సింగిల్గా తీసాము, మా బాబుని సింగిల్గా, గ్రూప్ ఫొటోస్, ఇలా రకరకాల ఫొటోస్ అన్నీ దిగేలేపు టైం వచ్చేసి 9:30 ఆల్మోస్ట్ 10 అయ్యింది. ఇక బర్త్డేస్ అంటే అంతే కదా, మనం ఒక టైం అనుకుంటాము, చిన్నగా అలా లేట్ అయిపోతూ ఉండిద్ది. మెయిన్ మనం రెడీ అయ్యి ఫొటోస్ దిగి వీటికే ఎక్కువ టైం అయిపోయిద్ది కదా.
ఇంకా ఒక్కొక్కరం ఇలా బాబు మీద అక్షింతలేస్తా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఊహ తెలిసినాక బర్త్డేస్కి పిల్లలు ఎగ్జైట్ అవుతారు కానీ అసలు ఏడిపిరు కదా. మా బాబు కూడా అంతే. ఫస్ట్ బర్త్డేకి బీభత్సంగా ఏడ్చాడు కానీ ఇంకా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా మిగతా అన్ని బర్త్డేలకి ఆల్మోస్ట్ ఊహ తెలుసు కాబట్టి ఇంకా అసలే ఏడవలేదు. ఈ అంకుల్ వచ్చేసి మెయిన్ స్టూడియో అంకుల్. చాలా ఇష్టం మా పాప అంటే, చాలా బాగా చూసుకుంటారు. ఇలా అందరం ఫొటోస్ దిగాక ఇంకా అందరం కలిసి అయితే ఇలా లంచ్ చేస్తూ ఉన్నాం. మా బాబుకి డ్రెస్ చేంజ్ చేసేసాను. డిన్నర్ మాత్రం నిజంగా ఎంత బాగుందో. కొబ్బరి పలావ్ పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా వచ్చింది. అందులోకి ఇలా చికెన్ కర్రీ అనమాట. మా ఆయనకి ఇలా ఉంటే ఇష్టం. ఎక్కువ పులుసు కాదు, నీళ్ళగా అలా ఉంటే మాత్రం అస్సలు తినరు. బాగా ముక్కకే ఆ గ్రేవీ అంటే అతుక్కొని ఉండాలి. ఎందుకో మా ఆయనకి అలా అయితేనే ఇష్టము. ఇంకా మా అమ్మకి కూడా అలాగే చేయమని చెప్పాడు. మా అమ్మ కూడా ఇంకా పర్ఫెక్ట్గా సేమ్ అలాగే చేసింది. అందరం కూర్చొని హ్యాపీగా అయితే మా డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తూ ఉన్నాం మాట్లాడుకుంటా. మా పాప కూడా ఈ బర్త్డే మొత్తం అయిపోయేదాకా అస్సలు ఏడిపిలేదు. బర్త్డే స్టార్ట్ అయ్యేటప్పుడు హ్యాపీగా అప్పటికి ఫుడ్ పెట్టేశాను. ఇంకా కడుపు నిండుగా ఉంది కాబట్టి హ్యాపీగా ఆడుకుంది. అస్సలు ఏడిపిలేదు. ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చునిది, పాక్కుంటా ఆడుకుంటా ఉంది. అందుకని మేము అందరం ఇంకా కలిసి ప్రశాంతంగా కూర్చొని తింటూ ఉన్నాం అనమాట. అంతా అయిపోయాక ఇంకా మళ్ళీ మా బాబుకి ఇంకో డ్రెస్ చేంజ్ చేసి డెకరేషన్ చూస్తున్నారు కదా పిల్లలు ఎలా చేసేస్తారు ఆ కాసేపటికే. ఇంక ఇలా పంచకట్టి ఇది కూడా కొత్తదే. ఇది కట్టి కొన్ని స్టిల్స్ అయితే తీపిస్తూ ఉన్నాం. ఫోటోగ్రాఫర్ మా ఆయనే కాబట్టి ఇక నైట్ 12 దాకా మా పాపని కొన్ని, నన్ను కొన్ని, మా బాబుని కొన్ని ఇలా రకరకాల స్టిల్స్ అయితే దిగాము ఓపిక్గా. ఫైనల్లీ బర్త్డే అంతా అయిపోయాక నా గెటప్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఈ బ్లాగ్స్ అన్నీ మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.